హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మైలా టైలర్స్. ఈ రోజు వీడియోలో మనకు ఈ బ్లౌజ్ నడుం లూజ్ వచ్చేసి 32, చెస్ట్ లూజ్ వచ్చేసి 36. మనకు ఈ బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి 10 ఇంచులు ఉందండి. నెక్ డీప్ 10 ఇంచులు ఉన్నప్పుడు మనం నెక్ షోల్డర్ ఎంత తీసుకోవాలి, చంక డౌన్ ఎంత తీసుకోవాలి అనేది నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఈ కస్టమర్ వచ్చేసి యూట్యూబ్ లో మన వీడియో చూసి మనకైతే ఫోన్ చేశారండి. ఫోన్ చేసి ఈ బ్లౌజ్ స్టిచ్ చేయమని చెప్పారు. ఈ మెజర్మెంట్స్ కూడా మనకు వాట్సాప్ లో పంపించారు. ఇప్పుడు ఈ మెజర్మెంట్స్ ప్రకారం ఎలా కట్ చేసుకోవాలనేది చూపిస్తున్నాను. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ స్కేల్ తీసుకొని కింద ఒక స్ట్రైట్ లైన్ అనేది ఇలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ లైన్ అనేది ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనం నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ పొడవు తీసుకోవాలి. ఇప్పుడు ఈ బ్లౌజ్ పొడవు వచ్చేసి మనకు 14 ఇంచులు ఉందండి. 14 ఇంచులకు ఒక 1 ఇంచు మనం ఖర్చుల కోసం ఒక 1 ఇంచు ప్లస్ చేసుకొని 15 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ 15 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకొని అదే మార్కింగ్ ఇక్కడ కూడా ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ స్ట్రైట్ లైన్ అనేది ఇలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు బ్లౌజ్ పొడవు వచ్చేసింది కదా, దీని తర్వాత మనకు ఈ చంక డౌన్ అనేది తీసుకోవాలి. చంక డౌన్ వచ్చేసి 5.5 ఇంచులు తీసుకుంటున్నాను. ఇప్పుడు మనకు నెక్స్ట్ నెక్ డీప్ వచ్చేసి ఎంత ఉంది, 10 ఇంచులు ఉంది. 10 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇలా మార్క్ చేసుకొని ఈ నెక్ డీప్ దగ్గర ఒక మార్క్ ఇలా చేసుకోవాలి. మనకు నెక్స్ట్ వచ్చేసి ఈ చంక డౌన్ దగ్గర కూడా ఈ మార్కింగ్ అనేది ఇలా చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ చెస్ట్ లూజ్ తీసుకోవాలి. ఈ చెస్ట్ లూజ్ అనేది ఎంత ఉంది మనకి 36 ఇంచులు డివైడెడ్ బై 4 చేయాలి. ఈజ్ ఈక్వల్ టు ఎంత, 9 ఇంచులు వస్తుందండి. ఇప్పుడు ఈ 9 ఇంచులు అనేది ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు నడుం లూజ్ ఎంత ఉంది, 32 ఇంచులు ఉందండి. 32 ఇంచులు డివైడెడ్ బై 4 చేసుకోవాలి. ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది, 8 ఇంచులు వస్తుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి 8 ఇంచుల దగ్గర ఈ మార్క్ చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ నుంచి ఒక 1 ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇది ఎందుకంటే మనం ఇక్కడ బ్యాక్ సైడ్ టక్స్ వేస్తాం కాబట్టి దీనికోసం ఒక 1 ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ నుంచి మీరు ఖర్చు ఎంత అయితే అంత ఖర్చు కోసం పెట్టుకోండి. ఇప్పుడు ఇలా పెట్టేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ లైన్ అనేది ఇలా డ్రా చేసుకోండి. ఈ ఖర్చు కోసం కూడా ఈ లైన్ అనేది ఇలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, మనకు చెస్ట్ లూజ్ అయిపోయింది, నడుం లూజ్ అయిపోయింది. నెక్ డీప్ ని బట్టి ఈ నెక్ షోల్డర్ అనేది తీసుకోవాల్సి వస్తుందండి. ఇప్పుడు మనకు ఈ సైజ్ కి వచ్చేసి నెక్ డీప్ ఎంత ఉంది, 10 ఇంచులు ఉంది కదా. 10 ఇంచులు ఉన్నప్పుడు మనము ఇప్పుడు దీనికి వచ్చేసి 5.5 ఇంచులు నెక్ షోల్డర్ రెండు కలిపి 5.5 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇదే 5.5 ఇంచులు మార్కింగ్ ఇక్కడ కూడా చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ స్ట్రైట్ లైన్ అనేది ఇలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ సెంటర్ లో ఒక లైన్ ఇలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి 1.25 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా 1.25 ఇంచుల దగ్గర మార్క్ చేసుకొని ఈ కర్వ్ స్కేల్ తో ఈ లైన్ అనేది ఇలా డ్రా చేసుకోవాలి. మనకు ఈ చంక రౌండ్ అనేది ఎంత రావాలి, మనకు ఇప్పుడు ఈ లూజ్ ఎంత ఉంది, మనకి ఈ చెస్ట్ లూజ్ వచ్చేసి 9 ఇంచులు ఉంది కదా. ఈ 9 ఇంచులలో ఒక 1 ఇంచు మైనస్ చేసుకుంటే మనకి 8 ఇంచులు వస్తుంది కదా. ఇప్పుడు ఈ చంక రౌండ్ కూడా మనకి 8 ఇంచులు రావాలి. ఒకసారి ఇక్కడ నుంచి ఇలా చెక్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, మనకు 8 ఇంచులకు ఒక్క గీత తక్కువ వచ్చిందండి. ఇప్పుడు ఇలా వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఈ కొంచెం కిందికి ఒక్క గీత అనేది ఇలా కిందికి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి మళ్ళీ ఈ లైన్ అనేది ఇలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇలా డ్రా చేసుకొని మళ్ళీ ఇక్కడ నుంచి ఇంకొకసారి ఇలా కొలుచుకోవాలి. ఇప్పుడు చూడండి, మనకు 8 ఇంచులు అనేది కరెక్ట్ గా సరిపోయిందండి. ఇప్పుడు మనకు ఇలా సరిపోతే ఈ ఫిట్టింగ్ అనేది కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈ షోల్డర్ నెక్ అనేది డివైడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా పెట్టేసి 3 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది మనం షోల్డర్ అనేది 3 ఇంచులకు మార్క్ చేసుకున్నామండి. మనకు బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత రెడీ షోల్డర్ వచ్చేసి 2 ఇంచులు 2.25 ఇంచులు అనేది వస్తుందండి. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ మనకు ఈ నెక్ అనేది ఎంత ఉంది, ఇప్పుడు ఈ 2.5 ఇంచులు ఉన్నది. ఇక్కడ 2.5 ఇంచులు ఉన్నప్పుడు కింద వచ్చేసి 3 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ స్ట్రైట్ లైన్ అనేది ఇలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇలా డ్రా చేసుకొని దీంట్లో ఈ రౌండ్ షేప్ అనేది ఇలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత మనం ఈ బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ డాట్ వేసుకోవాలి కదా. ఈ డాట్ వేసుకోవడానికి
ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా పెట్టేసుకొని ఈ సగానికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసేసి ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్క్ చేసిన దగ్గర నుంచి ఇటొక 1/2 ఇంచు ఇటొక 1/2 ఇంచు ఈ మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఇలా చేసుకొని ఇక్కడ నుంచి ఈ పొడవు వచ్చేసి 3.5 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఈ స్కేల్ అనేది ఈ సెంటర్ కి ఇలా ఉండేలాగా చూసుకోవాలి. ఇలా చూసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ మార్కింగ్ అనేది ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మనము ఎక్స్ట్రా 1 ఇంచ్ తీసుకున్నాం కదా, అది ఇక్కడ ఈ డాట్ లో మైనస్ అయిపోతుంది. చాలా మంది ఏమంటారు, మాకు బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత వేసుకున్నప్పుడు భుజాలు జారుతున్నాయి అని అంటారు కదా. ఇప్పుడు అలాంటి వాళ్లకు ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచు ఇలా కిందికి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా 1/2 ఇంచ్ కిందికి మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా క్రాస్ గా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 1/2 ఇంచ్ అనేది మనం ఇలా డౌన్ చేయడం వల్ల మనం స్టిచ్ చేసిన తర్వాత బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఇది అనేది మనకు భుజం పైన పట్టేసుకొని ఉంటుంది. అప్పుడు భుజాలు జారే ప్రాబ్లం అనేది ఉండదు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈ కింది నుంచి 1/2 ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ లైన్ అనేది ఇలా డ్రా చేసుకోవాలి. మనము ఇలా ఈ క్రాస్ మార్కింగ్ చేసుకోవడం వల్ల ఈ చంక దగ్గర కూడా మనకు సైడ్ లో ఇక్కడ కొద్దిగా ముడతలు రాకుండా మనకు ఇది అనేది బ్లౌజ్ వేసుకున్నప్పుడు కిందికి లాగి పట్టినట్టు ఉంటుంది. దానివల్ల ఇప్పుడు మనకు ఇక్కడ ముడతలు అనేది రాకుండా ఫిట్టింగ్ కరెక్ట్ గా ఉంటుంది. బ్యాక్ పార్ట్ వరకు అయితే మార్కింగ్ అయిపోయిందండి. ఇప్పుడు ఇదే విధంగా కట్ చేసుకుందాం. ఈ కింద ఇక్కడ ఒక టక్స్ వేసుకోవాలి. ఇది ఎందుకంటే మనకు స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. మనకు నెక్స్ట్ ఇక్కడ ఫిట్టింగ్ దగ్గర కూడా ఈ టక్స్ అనేది వేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ రోలర్ తో ఒకసారి ఇలా ప్రెస్ చేసుకోవాలండి. మనకు బ్యాక్ సైడ్ కూడా అచ్చు అనేది పడుతుంది. మనకు కుట్టేటప్పుడు ఈజీ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం. ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవడానికి ఇప్పుడు ఈ ఓపెన్స్ అనేది మన సైడ్ వేసుకోవాలండి. ఇప్పుడు మనం ఇది క్రాస్ కటింగ్ చేస్తున్నాం కాబట్టి ఈ పీస్ అనేది ఇలా క్రాస్ గా వేసుకోవాలి. అవుట్ లైన్ ఎలా ఉందో అలాగే మార్క్ చేసుకోవాలి. ఈ అవుట్ లైన్ అంతా ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ రోలర్ తో ఒకసారి ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకుంటే మనకు బ్యాక్ సైడ్ అనేది ఇలా అచ్చుపడుతుంది. ఇక్కడ ఒక మార్కింగ్ ఇలా చేసుకోవాలి. ఇప్పుడు ఇలా చేసుకొని ఈ బ్యాక్ పార్ట్ అనేది సైడ్ కు తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ స్ట్రైట్ లైన్ అనేది ఇలా డ్రా చేసుకోవాలి. ఇటు సైడ్ కూడా ఈ స్ట్రైట్ లైన్ అనేది ఇలా డ్రా చేసుకోవాలి. ఇక్కడ ఈ చంక లోతు అనేది తీసుకోవాలి కదా. ఇప్పుడు మనము ఈ మార్కింగ్ చేసిన దగ్గర నుంచి ఒక 1/2 ఇంచ్ కిందికి ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా 1/2 ఇంచ్ కిందికి మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ రౌండ్ షేప్ అనేది ఇలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ రౌండ్ చంక రౌండ్ అనేది కొలుచుకోవాలి. ఇక్కడ నుంచి ఒకసారి ఇప్పుడు మనం ఈ మార్కింగ్ ఎలాగైతే చేసామో అదే విధంగా ఇలా కొలుచుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇలా కొలిస్తే మనకు ఎంత వచ్చింది? 8.5 ఇంచులు వచ్చిందండి. మనకు బ్యాక్ పార్ట్ లోనేమో 8 ఇంచులు వచ్చింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కి వచ్చేసరికి 8.5 ఇంచులు వచ్చింది. ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ లో మనకు 1/2 ఇంచ్ అనేది పెరిగింది. ఇది ఎందుకు పెరిగిందంటే మనం ఇక్కడ 1/2 ఇంచ్ డౌన్ చేసి రౌండ్ షేప్ అనేది ఇట్లా తీసినాం కదా, దీని వల్ల మనకు 1/2 ఇంచ్ అనేది పెరిగింది. మరి ఇది 1/2 ఇంచ్ పెరిగితే ఎట్లా అని అంటారు కదా. మనము ఇక్కడ ఈ చంక దగ్గర డాట్ వేస్తాం కదండి ఫ్రంట్ పార్ట్ లో, ఈ 1/2 ఇంచ్ అనేది దీంట్లో మైనస్ అవుతుంది. ఇప్పుడు 1/2 ఇంచ్ దీంట్లో మైనస్ అయ్యి మనకు 8 ఇంచులకు కరెక్ట్ గా సరిపోతుంది. ఇప్పుడు ఇట్లా మనం మెజర్మెంట్స్ అనేది ఇలా చేసుకున్నామంటే మన బ్లౌజ్ ఫిట్టింగ్ కూడా ఎక్కడ చంక దగ్గర ముడతలు రాకుండా పర్ఫెక్ట్ గా ఫిట్టింగ్ అనేది సెట్ అవుతుంది. ఇప్పుడు ఇది ఇలా అయిపోయిన తర్వాత మనము ఇక్కడ నుంచి నెక్ గురించి ఎంత మార్క్ చేసుకున్నాము? 3 ఇంచుల దగ్గర మార్క్ చేసుకున్నాం కదా. ఇది 3 ఇంచులు మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మనము ఈ నెక్ డీప్ అనేది తీసుకోవాలి, ఫ్రంట్ నెక్. ఇప్పుడు ఇక్కడ నుంచి 6.5 ఇంచుల దగ్గర ఫ్రంట్ నెక్ డీప్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇలా ఈ నెక్ డీప్ తీసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ లైన్ అనేది ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఎంత ఉంది? ఇది 2.5 ఇంచులు ఉన్నప్పుడు ఇక్కడ 3 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇలా 3 ఇంచుల దగ్గర మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ లైన్ అనేది ఇలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఈ రౌండ్ షేప్ అనేది ఇలా మార్క్ చేసుకోవాలి.
ఇది ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు దీంట్లో కూడా మనకు ఈ ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ ఇలా క్రాస్ గా మార్క్ చేసుకోవాలండి. ఇది ఎందుకంటే మనకు భుజాలు జారకుండా ఉండడానికి మనం బ్యాక్ పార్ట్ లో కూడా ఇలా మార్క్ చేసుకున్నాం కదా, ఫ్రంట్ పార్ట్ లో కూడా ఇదే విధంగా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఈ నెక్ అయిపోయింది, నెక్స్ట్ చంక రౌండ్ కూడా అయిపోయింది కదా. ఇది అయిపోయిన తర్వాత ఈ కింద వచ్చేసి ఇక్కడ నుంచి 2 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలండి. ఇక్కడ కూడా 2 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక స్ట్రైట్ లైన్ అనేది ఇలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇలా డ్రా చేసుకొని ఇక్కడ నుంచి మళ్ళీ 1/2 ఇంచ్ కిందికి ఒక మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్ ఇలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి మనము ఈ షోల్డర్ టు ఎపెక్స్ పాయింట్ అనేది ఎంత డిస్టెన్స్ లో వేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి మనకు ఇది ఈ 10 ఇంచుల దగ్గర మార్క్ చేసుకుంటున్నానండి. ఈ 10 ఇంచుల దగ్గర మార్క్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ ఎపెక్స్ పాయింట్ అనేది ఈ 3.5 ఇంచులకు వేసుకోవాలి. ఇప్పుడు ఇలా మార్క్ చేసుకొని నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి 2.5 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా 2.5 ఇంచుల దగ్గర మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఈ మెయిన్ డాట్ అనేది ఎంత వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ మెయిన్ డాట్ అనేది 2.5 ఇంచులకు వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ సైజుకి వచ్చేసి 2.5 ఇంచులు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ 2 మార్కింగ్లకు మధ్యలో ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఈ మార్కింగ్ ఇలా చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ లైన్ అనేది ఇలా డ్రా చేసుకోవాలి. ఇక్కడ కూడా ఇటు సైడ్ ఈ మార్కింగ్ అనేది ఇలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఇలా మార్క్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి 2 ఇంచుల దగ్గర మార్క్ చేసుకున్నాం కదండి. మళ్ళీ అక్కడ నుంచి 1 ఇంచ్ పైకి ఒక మార్క్ చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ వచ్చేసి 1.5 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ లైన్ అనేది ఇలా డ్రా చేసుకోవాలి. ఈ లైన్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఈ లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ నెక్ దగ్గర నుంచి ఇక్కడ కిందికి వచ్చేసి ఒక 1/2 ఇంచ్ ఇలా క్రాస్ గా మార్క్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇది ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనకు ఈ నడుం లూజ్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు ఈ నడుం లూజ్ అనేది ఎంత ఉంది మనకి? నడుం లూజ్ వచ్చేసి 32 ఇంచులు కదా. 32 ఇంచులు డివైడెడ్ బై 4 చేసుకుంటే ఎంత వస్తుంది? 8 ఇంచులు వస్తుంది. ఇప్పుడు మనము ఈ నడుం లూజ్ అనేది 8 ఇంచులు ఒకసారి ఇలా చెక్ చేసుకోవాలి. ఇది ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంది అనేది ఒకసారి ఇలా చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడికి ఎంత ఉంది? 3 ఇంచులు ఉంది. ఈ 3 ఇంచుల దగ్గర ఇలా ఫోల్డ్ చేసేసి ఇప్పుడు ఇక్కడ మనము ఈ మెయిన్ డాట్ వేసినప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇది మైనస్ అవుతుంది కదా. ఇప్పుడు ఈ ఫోల్డింగ్ ఇప్పుడు ఇది 3 ఇంచులు వచ్చింది కదా, ఈ 3 ఇంచుల కాడ ఇలా పెట్టేసుకొని ఇక్కడ నుంచి 8 ఇంచులు ఎక్కడ వస్తుందో అక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ మనకి ఫిట్టింగ్ మార్కింగ్ ఉంది కదా, ఇక్కడ ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇక్కడికి ఈ లైన్ అనేది ఇలా డ్రా చేసుకోవాలి. ఈ లైన్ ఇలా డ్రా చేసుకొని ఎక్స్ట్రా ఖర్చు కోసము ఇలా మార్క్ చేసుకోవాలి. ఇది వచ్చిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ పైకి ఒక మార్క్ చేసుకోవాలండి. ఇలా 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్ ఇలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి 2.5 ఇంచులు వచ్చేలాగా ఒక మార్క్ చేసుకొని ఇటు సైడ్ ఒక 1/2 ఇంచు, ఇటు సైడ్ ఒక 1/2 ఇంచు ఇలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మార్క్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు ఈ సెంటర్ లో ఈ మార్కింగ్ ఉంది కదండి, ఇక్కడ నుంచి ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ 2 డాట్లకు సెంటర్ లో వచ్చేలాగా ఇలా ఈ స్కేల్ అనేది ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ మార్కింగ్ అనేది ఇలా చేసుకోవాలి. ఇప్పుడు ఇలా చేసేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి ఇది ఎంత డిస్టెన్స్ ఉందో చూసుకోవాలి. ఇది ఇప్పుడు 1 ఇంచ్ ఉందండి. ఇటు సైడ్ కూడా 1 ఇంచ్ దగ్గర ఈ మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ మార్కింగ్ అనేది ఇలా చేసుకోవాలి. ఇది 1/2 ఇంచ్ ఉండేలాగా ఇలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది 1/2 ఇంచ్ అనేది ఇక్కడ మనము ఈ డాట్ వేస్తాం కదా, మనము ఈ చంక రౌండ్ చూసినప్పుడు ఎంత వచ్చింది? మనకి 8 ఇంచులు రావాల్సింది 8.5 ఇంచులు వచ్చింది. అంటే 1/2 ఇంచు ఎక్స్ట్రా వచ్చింది. ఇప్పుడు ఆ 1/2 ఇంచ్ అనేది మనం ఈ డాట్ వేసినప్పుడు దీంట్లో మైనస్ అవుతుంది. అప్పుడు మనకు ఈ చంక రౌండ్ అనేది 8 ఇంచులకు కరెక్ట్ గా సరిపోతుంది. ఇప్పుడు ఈ రోలర్ తో ఒకసారి ఇక్కడ ఈ మార్కింగ్ అనేది ఇలా చేసుకోవాలి. మనకు బ్యాక్ పార్ట్ కూడా అచ్చుపడుతుంది.
మనకు స్టిచ్ చేసేటప్పుడు ఈజీ అవుతుంది. ఇప్పుడు ఇదే విధంగా కట్ చేసుకుందాం. ఇప్పుడు ఈ ఫిట్టింగ్ దగ్గర ఈ టక్స్ అనేది వేసుకోవాలి. ఇక్కడ కూడా ఈ టక్స్ అనేది ఇలా వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా కట్ చేసుకొని ఇక్కడ ఈ టక్స్ అనేది వేసుకోవాలండి. మనకు స్టిచ్ చేసేటప్పుడు ఈజీ అవుతుంది. నేను ఈ నెక్ అనేది ఇప్పుడు కట్ చేయట్లేదండి. ఈ కస్టమర్ వచ్చేసి మనకు ఈ పైపింగ్ వేయమని చెప్పారు. ఈ పైపింగ్ అనేది నేను ఇన్విజిబుల్ పైపింగ్ వేస్తానండి. నేను అది కూడా వీలైతే స్టిచ్చింగ్ వీడియో కూడా చేస్తాను. ఇప్పుడు మనము ఇన్విజిబుల్ పైపింగ్ వేసుకునేటప్పుడు మనం నెక్ కట్ చేయకుండా ఇలాగే ఉంచుకోవాలి. అప్పుడు మనకు ఫినిషింగ్ అనేది నీట్ గా వస్తుంది. ఇప్పుడు నేను ఈ నెక్ అనేది తర్వాత కట్ చేసుకుంటాను. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఈ షేప్ బెల్ట్ కట్ చేసుకుందాం. ఈ షేప్ బెల్ట్ కట్ చేసుకోవడానికి మనము ఈ బ్యాక్ పార్ట్ అనేది ఇలా తీసుకోవాలండి. బ్యాక్ పార్ట్ ఇలా వేసేసుకొని ఒకసారి ఈ ఫ్రంట్ పార్ట్ కూడా దీనిపైన ఇలా వేసుకొని చెక్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఈ చంక దగ్గర ఈ ఫిట్టింగ్ లైన్లు అనేది రెండు ఒక దగ్గర ఇలా మ్యాచ్ అయ్యేలాగా ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ చూడండి, మనకి ఈ లైన్ ఏమో ఇక్కడ వచ్చింది. ఇప్పుడు మనకు ఫ్రంట్ పార్ట్ లైన్ ఏమో కొంచెం ముందుకు వెళ్ళింది కదా. ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ లైన్ అనేది దీని మీదకి వచ్చేలాగా ఇలా పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఈ డిస్టెన్స్ ఎంత ఉంది అనేది ఒకసారి ఇలా చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి చూడండి, మనకు 2.5 ఇంచులు ఉందండి. ఇప్పుడు ఈ 2.5 ఇంచులు ఉన్నప్పుడు మనకు ఈ షేప్ బెల్ట్ ఖర్చులతో కలుపుకొని 3.5 ఇంచులు తీసుకోవాలండి. ఇప్పుడు ఈ 3.5 ఇంచులు అనేది ఇక్కడ వస్తే మనకు ఆటోమేటిక్ గా ఇవి రెండు మెజర్మెంట్స్ కూడా తెలిసిపోతాయండి. ఇప్పుడు అది కూడా ఎలా కట్ చేసుకోవాలనేది నేను చూపిస్తాను. ఈ షేప్ బెల్ట్ కట్ చేసుకోవడానికి ఇలా ఈ పీస్ అనేది తీసేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ స్ట్రైట్ లైన్ అనేది ఇలా మార్క్ చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ కూడా ఒక స్ట్రైట్ లైన్ ఇలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మార్క్ చేసుకొని మనకు ఈ పొడవు ఎంత కావాలనేది ఈ బ్యాక్ పార్ట్ తో ఇలా చెక్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మార్క్ చేసేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఎంత వచ్చిందండి, 2.5 ఇంచులో రెడీ షేప్ బెల్ట్ అనేది ఉండాలి. దానికి మనము 3.5 ఇంచు ఖర్చులకు యాడ్ చేసుకుంటే 3.5 ఇంచులు వచ్చింది. ఇప్పుడు ఇది 3.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇది మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మనకు ఎపెక్స్ పాయింట్ ఎంత డిస్టెన్స్ లో వచ్చింది, 3.5 ఇంచుల దగ్గర వచ్చింది కదా. ఇక్కడ 3.5 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక స్ట్రైట్ లైన్ అనేది ఇలా వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ 3.5 ఇంచులు వచ్చినప్పుడు ఇక్కడికి 1/2 ఇంచు తగ్గించి 1.3 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలండి. ఇది ఇప్పుడు 1.3 ఇంచులు వచ్చినప్పుడు ఇక్కడ కన్నా ఇక్కడ 1 ఇంచు పెంచి 1.4 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఇలా మార్క్ చేసుకొని ఈ కర్వ్ స్కేల్ తో ఒక లైన్ అనేది ఇలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ లైన్ ఇలా డ్రా చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ మార్కింగ్ ఇలా చేసుకోవాలి. చూసారు కదా, షేప్ బెల్ట్ కూడా ఎంత ఈజీగా కట్ చేసుకోవచ్చు అనేది. ఇప్పుడు ఇదే విధంగా కట్ చేసుకుందాం. ఇది ఫ్రంట్ పార్ట్ అని తెలియడానికి ఇక్కడ ఒక చిన్న టక్స్ వేసుకోవాలి. షేప్ బెల్ట్ అనేది ఇంత ఈజీగా కట్ చేసుకోవచ్చు అండి. ఈ షేప్ బెల్ట్ కట్ చేసుకోవడం, ఎంత మార్కింగ్ చేసుకోవాలి ఏంటి అనే టెన్షన్ పడే అవసరం లేదు. హ్యాండ్స్ కట్ చేసుకోవడానికి ఇలా తీసుకొని ఈ డబల్ ఫోల్డింగ్ అనేది ఇలా వేసుకోవాలి. ఇప్పుడు ఇది నేను ఈ మొత్తం చివరి వరకు వేయట్లేదండి. ఒకవేళ మనకేమన్నా జాయింట్లు పడేది ఉంటే ఒకటే సైడ్ జాయింట్లు పడేలాగా ఇలా చూసుకొని వేసుకోవాలి మనము. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత ఇలా మార్క్ చేసుకోవాలి. ఈ హైండ్ లెంత్ వచ్చేసి 8.5 ఇంచులు ఉండాలండి. 8.5 ఇంచులు ఉండాలంటే మనము ఖర్చులకు ఒక 1 ఇంచు యాడ్ చేసుకొని 9.5 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ కూడా 9.5 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక స్ట్రైట్ లైన్ అనేది ఇలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ సైజుకి వచ్చేసి ఈ చంక డౌన్ 3 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ లైన్ అనేది ఇలా డ్రా చేసుకోవాలి.
ఇప్పుడు ఇది ఇలా డ్రా చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు హైండ్ లూజ్ ఎంత ఉంది, 12.5 ఇంచులు ఉందండి. 12.5 ఇంచులు అంటే సగం ఎంత అవుతుంది మనకు, 6.5 ఇంచులు అవుతుంది. ఈ 6.5 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఒక 2 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. మనకి హైండ్ లూజ్ ఎంత ఉంది, 8 ఇంచులు ఉంది కదా, 8 ఇంచులకి ఒక 1/2 ఇంచు తగ్గించి 8 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ లైన్ అనేది ఇలా డ్రా చేసుకోవాలి. మనము ఖర్చు కోసం ఎక్స్ట్రా ఈ లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ నుంచి 2 ఇంచుల దగ్గర మార్క్ చేసుకున్నాం కదా, ఈ లైన్ దగ్గర నుంచి ఇక్కడికి ఒక లైన్ ఇలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇలా డ్రా చేసుకొని ఈ కర్వ్ స్కేల్ తో ఇక్కడ ఈ రౌండ్ షేప్ వచ్చేలాగా ఇలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ స్కేల్ అనేది ఇలా తిప్పేసి ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచు కిందికి వచ్చేలాగా ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి ఇలా రౌండ్ తీసుకొని ఇక్కడ ఒక 1/2 ఇంచు కిందికి వచ్చేలాగా ఇలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మార్క్ చేసుకొని ఇదే విధంగా కట్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇలా కట్ చేసుకోవాలి. ఓకేనా, ఇక్కడ ఒక చిన్న టక్స్ వేసుకోవాలి. ఈ ఫిట్టింగ్ దగ్గర కూడా ఒక చిన్న టక్స్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఇలా వేసేసుకొని ఇది ఇలా ఓపెన్ అయ్యేలాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే ఇక్కడ చూడండి, మనకు వన్ సైడే జాయింట్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనకు క్లాత్ సరిపోనప్పుడు, చిన్నగా ఉన్నప్పుడు ఒకే సైడ్ జాయింట్ పడేలాగా క్లాత్ అనేది ఇలా వేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత ఇది ఒకసారి ఇలా ఓపెన్ చేసుకోవాలి. ఇలా ఓపెన్ చేసేసుకొని ఇప్పుడు మనకు ఈ సెంటర్ నుంచి 1 ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా ఒక మార్క్ చేసుకొని ఇక్కడ మనం ఈ టక్స్ పెట్టుకున్నాం కదా, ఈ టక్స్ అనేది ఈ మార్కింగ్ పైన ఇలా పెట్టేసి ఈ సెంటర్ లో ఎక్కడైతే వస్తుందో అక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇలాగా ఈ మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుంచి 1/2 ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా 1/2 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ లైన్ అనేది ఇలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు స్కేల్ అనేది మళ్ళీ ఇలా తిప్పేసి ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ మార్కింగ్ ఇలా చేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు ఈ చంకలోతు తీసుకోవడం కూడా ఎంత ఈజీగా చూసారు కదా. ఇప్పుడు ఇదే విధంగా కట్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్ అని తెలియడానికి ఇక్కడ ఒక చిన్న టక్స్ వేసుకోవాలి. ఇప్పుడు మనం ఇట్లా క్లాత్ ఫుల్ గా సరిపోనప్పుడు మనకు ఈ మొత్తం క్లాత్ ఎక్కడైతే సరిపోతుందో అటు సైడే ఈ చంకలోతు అనేది తీసుకోవాలండి. ఓకేనా, ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకొని ఒకసారి మనము ఈ చంక రౌండ్ ఎంత వచ్చింది అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి మనం టక్స్ ఎక్కడైతే వేసామో అక్కడ నుంచి ఇలా చెక్ చేసుకోవాలి. మనకి ఎంత రావాలి, 8 ఇంచులు రావాలి కదా. ఇక్కడ చూడండి, మనకు కరెక్ట్ గా 8 ఇంచులు అనేది సరిపోయింది. ఇప్పుడు మనము ఈ రకంగా హ్యాండ్ కటింగ్ అనేది చేసుకున్నామంటే మనకు ప్లస్ గుర్తు అనేది కరెక్ట్ గా మ్యాచ్ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు చూడండి, మనకు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు అయిపోయినాయి కదా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ షేప్ బెల్ట్ అయిపోయింది, హ్యాండ్స్ కూడా అయిపోయినాయండి. ఇది ఇప్పుడు 32 నడుం లూజు, 36 చెస్ట్ లూజ్ ఉన్న బ్లౌజ్ కటింగ్ ఫుల్ కటింగ్ చూసారు కదండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు కూడా మా దగ్గర బ్లౌజెస్ స్టిచ్ చేయించుకోవాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కి కాంటాక్ట్ అవ్వచ్చండి. ఓకేనా, ఇప్పుడు మెయిన్ క్లాత్ ఎలా కట్ చేసుకోవాలనేది చూపిస్తాను. ఇప్పుడు ఈ మెయిన్ క్లాత్ అనేది ఇలా డబల్ ఫోల్డింగ్ వేసుకోవాలండి. ఈ బ్యాక్ పార్ట్ అనేది ఇలా వేసుకోవాలి. ఈ ఫ్రంట్ పార్ట్ కూడా ఇలా క్రాస్ గా సెట్ చేసుకోవాలి. అని ఈ షేప్ బెల్ట్ అనేది ఇక్కడ ఇలా కట్ చేసుకోవాలి. ఫస్ట్ ఇవి కట్ చేసుకుందామండి, తర్వాత హ్యాండ్స్ కట్ చేసుకుందాము. ఒక 1/2 ఇంచు 1/2 ఇంచు ఎక్స్ట్రా ఉండేలాగా ఇలా చూసుకొని కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకొని ఇది పక్కన తీసేసుకోవాలి. ఈ ఫ్రంట్ పార్ట్ కూడా ఇలా తీసేసుకోవాలి. ఇప్పుడు
నెక్స్ట్ వచ్చేసి ఈ షేప్ బెల్ట్ అనేది ఇలా కట్ చేసుకోవాలి. ఈ షేప్ బెల్ట్ కి వచ్చేసి మనము ఎక్స్ట్రా క్లాత్ పెట్టనవసరం లేదండి, ఎందుకంటే ఇది మనము ఖర్చులతో కలుపుకొనే కట్ చేసుకున్నాం కాబట్టి మనకు ఇది ఎంత ఉందో అంతే కట్ చేసుకుంటే సరిపోతుంది, డైరెక్ట్ గా స్టిచ్ చేసుకోవచ్చు. షేప్ బెల్ట్ కూడా వచ్చేసింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ కట్ చేసుకుందాం. ఇప్పుడు ఈ హ్యాండ్స్ కట్ చేసుకోవడానికి ఇలా వేసుకోవాలండి. ఇప్పుడు ఇలా వేసేసుకొని ఈ హ్యాండ్స్ అనేది ఇలా వేసుకోవాలి. ఇక్కడ మనకు మొత్తం సరిపోతుంది కదా. ఇప్పుడు ఇక్కడ ఇలా వేసుకొని ఇక్కడ మనకు జాయింట్ అనేది పడుతుంది. ఇది మొత్తం ఈ లాస్ట్ వరకు కట్ చేసుకుంటే మనకు సరిపోతుంది. ఇప్పుడు చూడండి, మనకు బ్యాక్ పార్ట్ అయిపోయింది, ఫ్రంట్ పార్ట్ అయిపోయింది, ఈ షేప్ బెల్ట్ వచ్చేసింది, హ్యాండ్స్ వచ్చేసినాయి. చూసారు కదండి, ఈ 32 నడుం సైజు, 36 చెస్ట్ లూజ్ ఉన్న బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలనేది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా మా దగ్గర బ్లౌజెస్ స్టిచ్ చేయించుకోవాలనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.